తిరుమల లడ్డూ కల్తీ చాలా బాధాకరమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూలో నాణ్యత లేదని అన్నారు. లడ్డూ కల్తీపై అప్పటి పాలకవర్గం నైతిక బాధ్యత వహించి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హయాంలో వైసీపీ పాలనలో భక్తులు ఆ లడ్డూల్ని ప్రసాద ఇంటికి తీసుకొని వస్తే జర్నీ అంటే ప్రయాణంలోనే అవి విరిగిపోయేవి, ముక్కలైపోతుండేవి. ఇంత పూర్వం ఎప్పుడు కూడా లడ్డూ ప్రసాదం విచ్ఛిన్నం అయిపోవడం, అవి ముక్కలుగా విడిపోవడం అనేది ఎప్పుడూ లేదు. లడ్డూ కూడా ఇది సామాన్యమైన భక్తుల్ని ఎవరినైనా అడగండి, మాకు ఏ పార్టీ మీద ఎవరిని ద్వేషించము, ఎవరిని మేము వారి మీద ఎటువంటి ప్రత్యేకంగా వారి మీద ఎటువంటి ద్వేషాలు కూడా సాధువులుగా మాకు ఉండవు. ప్రసాదం ఇంట్లో పెడితే ఒక 10 రోజుల వరకు మీరు తిరుమల వెళ్ళారా, తిరుమల వెళ్ళి వచ్చారా అని ఆ వాసన అనేది, ఆ లడ్డు వాసన అనేది మనకు చెప్పేసేది. మీరు తిరుమల వెళ్ళారు, మాకు ప్రసాదం పెట్టండి అని. అంత పవిత్రంగా ఉండేది, అంత నాణ్యతతో ఉండేది. అటువంటి ఆ నెయ్యి వాసన కూడా చేతిలో ఆ లడ్డు పట్టుకుంటే కనీసం ఒక 2 గంటల వాసన అనేది చేతికి విడిచిపెట్టేది కాదు. అంత పవిత్రంగా ఆ పరిమళమైనటువంటి ఆ స్వామివారు ఆ లడ్డు అంత పవిత్రంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఎందుకలా లడ్డూలు విడిపోతున్నాయి, మొక్కలైపోతున్నాయి, వాసన లేకపోవడం ఏంటి, ఏం జరుగుతుందని గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక చర్చ జరిగింది. చర్చ జరిగేటప్పుడు ఆ సందర్భంలో కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక వారు ఒక ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీటీవీ రిపోర్ట్ ఆయన ప్రకటించి బయటికి చదివినప్పుడు కూడా మేము దాని మీద దృష్టి పెట్టలేదు. హిందూ సమాజం కూడా సరే ఏమైనా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఒక అంశమేమో అనుకున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఇది కూడా ఒక రాజకీయ అంశం, వారు మాట్లాడవచ్చు, మరొకరు మాట్లాడవచ్చు. బీజేపీ నాయకులు మాట్లాడారు కల్తీ విషయం, లడ్డూ కల్తీ విషయం జరిగినటువంటి అంశం పైన. దాన్ని మేము రాజకీయ కోణంలో చూసాం. పెద్దగా మేము దాని మీద ఎప్పుడు మీడియా ముందుకు రాలే మేము. కానీ ఎప్పుడైతే సిబిఐ రిపోర్ట్, సిట్ రిపోర్ట్ ఎప్పుడైతే మరి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఒక సిట్ రిపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చారో మాకు అనేక అనుమానాలు కలిగాయి, భయం కలిగింది. అనుమానాల కంటే ముఖ్యంగా భయం, బాధ కలిగింది. వెంకటేశ్వర స్వామి పవిత్రతకి ఎందుకు ఇలా జరుగుతుంది? స్వామి తాలూకా పరమ పవిత్రమైన లడ్డూలో నిజంగా సిట్ రిపోర్టు ప్రకారం ఇలా జరిగిందా? ఇలా జరగకపోతే సిట్ రిపోర్ట్ ఎందుకు ఇస్తుంది అనేటటువంటి అనేక హిందువుల, వెంకటేశ్వర స్వామి భక్తులైనటువంటి హిందువుల హృదయాలు బయలుపోయాయి. అరే ఇంత ఘోరం జరిగిందా? మనం ఏదో రాజకీయ కోణం, రాజకీయ అంశాలే అని మనం అనుకున్నాం. కానీ సిట్ రిపోర్ట్లో ఎన్ని ఘోరమైన నిజాలు ఉన్నాయా? ఈరోజే మనం చూస్తున్నాం. మనం ఫుడ్ మాఫియాని, ఫుడ్ జేహాద్ అని మనం చూస్తున్నాం. అంటే హిందువులు తినేటటువంటి చాలా పదార్థాల్లో ఒక ప్రత్యేకంగా ఒక మతస్థులు హిందువుల సంతానాన్ని తగ్గించేయాలని, హిందువుల తాలూకా పునరుత్పత్తి, వారికి సంతానం కలగకూడదని, వారికి ఉండేటటువంటి వీరీకణాలు నాశనం అయిపోవాలని, సంతాన హీనులైపోవాలని చాలా కుట్రలు చేస్తున్నారు. ఫుడ్ మాఫియా అంటూ ఆ ఫుడ్ జేహాద్ అని చెప్పి అనేక రకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా తినేటటువంటి తినుబండారాలు, చాక్లెట్లు, రకరకాల కెమికల్స్ కలిపేస్తున్నారు. ఈరోజు తిరుమల 20 కోట్ల లడ్డూలు, సిట్ రిపోర్ట్లో 20 కోట్ల లడ్డూలు అపవిత్రమయ్యాయని. అంటే 20 కోట్ల లడ్డూలు అంటే ఒక లడ్డూని నలుగురు పంచినా మరి 80 కోట్ల మంది ఆ ప్రసాదాన్ని తిన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల మంది లేరే. 80 కోట్ల మంది ఎలా పంచుకుంటారంటే తినేవాళ్ళే మళ్ళీ తిని ఆ ప్రసాదాన్ని. అంటే ఇంత కెమికల్స్ కలిపినటువంటి ఫుడ్ పాయిజన్ అనేది జరిగింది. ఒక ఫుడ్ మాఫియా ఒకేసారి ఈ ప్రసాదంలో ఇటువంటి కెమికల్స్ కలిపేస్తే ప్రసాదం తిన్న వాళ్ళందరూ కూడా వారికి అనేక అనారోగ్య సమస్యలు కానీ, శరీరంలో ఏదైతే రుగ్మతలు కానివ్వండి, ఇవన్నీ కూడా కలిగితే హిందువులందరూ కూడా నిర్వీర్యం అయిపోతే, హిందువుల శక్తి నిర్వీర్యం అయిపోతే
ఇది బయట నుండి ఒక కుట్ర అనేది జరుగుతున్నది అనేటటువంటి బాధలు కూడా ఈరోజు చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో దయచేసి పార్టీలన్నీ కూడా దీన్ని రాజకీయ అంశాన్ని చెయ్యొద్దని, దయచేసి ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో, సిబిఐ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం దయచేసి ప్రభుత్వాలు మీరు చట్ట ప్రకారంగా ఏమి చేయగలరో, నిజంగా వెంకటేశ్వర స్వామి విడిచిపెట్టడు. చట్టం నుండి ఒకవేళ తప్పించుకున్న వెంకటేశ్వర స్వామి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆయన ఈ కలియుగానికే ప్రత్యక్ష దైవం. ఈ కలియుగానికి అధినాయకుడు ఆయన, నాయకులందరికీ నాయకుడు ఆయన, కలియుగ నాయకుడు, వెంకట నాయక అన్నారు ఆయన్ని. కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామి నుండి ఎవరు తప్పించుకోలేరు. ఒక మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ప్రజానాయకుడు ఆయన, ప్రజల తాలూకు అభిమానాన్ని పొందినటువంటి మహానాయకుడు వెంకటేశ్వర స్వామికి ఒక జీవో తీసుకొచ్చారు ఆయన. 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు. ఆయనకి ఎంత శిక్ష పడింది? ఒకసారి మంట కలిసిపోతున్నది. దయచేసి మీ అందరికీ మేము అన్ని రాజకీయ పార్టీలకి మేము సవ్యనీయంగా మేము కోరుతున్నాం, ఎక్కడితో ఈ రాజకీయ అంశాన్ని మీరు ముగింపు పలకండి. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ అంశంతో మీరు రాజకీయంగా దాన్ని మాట్లాడొద్దండి. మా వెంకటేశ్వర స్వామిని బజారు చేర్చొద్దండి. ఒకవేళ సిట్ రిపోర్టు ప్రకారం ఏదైతే అన్యాయం జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చిందో చిత్తశుద్ధితో ఆ దోషుల్ని శిక్షించండి, ఆ దోషులకి శిక్ష వేయండి, ఎఫ్ఐఆర్ కట్టండి, హిందూ సమాజం ముందు నిలబెట్టండి. ఇగోండి సాక్ష్యాధారాలు మాకు లభించాయి కాబట్టి వీరిపైన మేము చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తున్నామని హిందువులందరికీ కూడా మీరు ప్రకటన చేయండి. అంతేగాని ప్రతిరోజు ఈ లడ్డూని రాజకీయం చేయడం, ప్రతిరోజు రాజకీయ పార్టీలు తెల్లవారి నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనం చెప్పుకునేవాళ్ళం, వెంకటేశ్వర స్వామి తాలూకా లీలలు చెప్పుకునేవాళ్ళం, వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాశస్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమని చెప్పుకునేవాళ్ళం. వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళామండి, మా జీవితంలో ఈ ఉపకారం జరిగిందండి, ఇంటికి వచ్చేసరికి మాకు ఈ శుభాలు జరిగాయండి, మాకు మేలు జరిగిందండి, మాకు అదృష్టం కలిసి వచ్చిందండి, మా మనసులో కోరికలు వెంకటేశ్వర స్వామి